అందరికీ నమస్తే. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారినాయి. ఆయన బయటికేమో మేకపోతు గంభీర్యం అంటారు కదా, అట్లా బయటికేమో 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉంటుంది, 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఉంటా, మళ్ళీ మాకు అధికారం ఇస్తారు, కేసీఆర్కి అధికారం ఇచ్చినట్లుగా, వైఎస్ రాజశేఖర్కి అధికారం ఇచ్చినట్లుగా, చంద్రబాబుకి ఇచ్చినట్లుగా నాకు ఇస్తారని మాట్లాడుతుంది కదా. లోపల ఆయన మాట్లాడిన మాటలు అధికారం పోతే మీ ఇష్టం, అందరిది పోతుంది, అధికారం ఉంటే అందరికి ఉంటుంది, లేకపోతే అందరికి పోతుంది, మీరు ఎట్లా పడితే అట్లా బయట మాట్లాడుతున్నారు, మీడియాకు లీకులు ఇస్తున్నారు, చిట్చాట్లు చేస్తున్నారు, సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటున్నారు, నేను నా తప్పులే ఉంటే నేను సరిదిద్దుకుంటా, మీకు మీటింగ్ మీరు ఎప్పుడన్నా వస్తే నేను కలుస్తా అంటే ఇప్పటిదాకా కలుస్తలేని అర్థం, ఎమ్మెల్యేలు కలుస్తలేడంట. మరి ఇక ప్రజాపాలన ఎట్లయితే తెలియదు. సరే, ఇట్లాంటి అంశాలు కూడా ఇవి మాట్లాడాను అంటే మైక్ల ముందు మైక్ల ముందు ఇక నేనే ముఖ్యమంత్రి, మాదే 10 సంవత్సరాలు అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి మైకు తీసేస్తే ఇవి నిజమైన మాటలు. ఇవి మరి బయటికి ఎందుకోసం మాట్లాడుతున్నాడు అంటే అయిపోయింది 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 అంటారు అందరూ. అయిపోయింది అంటే నామూషితో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. సేమ్ టైం ఆయన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నాడు. ఆయన అబద్ధతా భావం అంటే ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో, ఎవరు విసుకుతారో, ఎప్పుడు ఎవరు కుర్చీ గుంజుతారో ఏమవుతుందో తెలియదు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం, కలిపి మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన 2 సంవత్సరాలు అయింది మన ఛానల్ క్రాస్ చేసి 3 సంవత్సరాలు కడుగుపెట్టినాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబ్స్ వేరే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి, వాళ్ళకున్న వాస్తవాలు చెప్తాం. ఇక రేవంత్ రెడ్డి ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నప్పుడల్లా జనాల్లో చర్చ, ఎట్లయితే ఈయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈయన ఫేస్ మీద ఎలక్షన్ పోతే గెలుస్తాడా, ఈయన ఫేస్ మీద కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందా, అసలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక 30 ఏళ్ళ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ మొత్తం భూస్థాపితం చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏంది నా ధైర్యం, ఈవీఎంలు ట్యాప్ చేసి గెలుస్తాడా, లేకపోతే బీజేపీలో పోయి ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే మోడీ ఫోన్ ట్యాపులు చేపించి గెలిపిస్తాడా, ఫోన్ ట్యాపులు అంటే మొత్తం వాళ్ళ వీళ్ళందరినీ పడగొట్టేసి, లేకపోతే ఈవీఎంలు మోడీ చేస్తాడా, ఏంది నా ధైర్యం, రాహుల్ గాంధీ అయితే వీక్ కదా, అక్కడ ఏం లేడు అని అందరూ మాట్లాడుకుంటారు కదా. కానీ ఇప్పుడు ఈ విషయం తర్వాత బయటపడ్డది, రేవంత్ రెడ్డి మాట్లాడేదంతా డొల్లా. ఆయన బయటికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నా అది మేకపోతు గాంభీర్యమే, ఆయన 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉంటుందన్నా మేకపోతు గాంభీర్యం లాగానే కనిపిస్తుంది. ఆయన ప్రతిసారి కేసీఆర్ గవర్నమెంట్తో పోలుస్తాడు. 10 సంవత్సరాలు ఇచ్చారు కేసీఆర్, నాకు ఇయ్యరా, టీడీపీకి ఇచ్చారు నాకు ఇయ్యరా, వైఎస్ రాజశేఖర్కి ఇచ్చారు నాకు ఇయ్యరా. వాళ్ళు రెండోసారి అన్ని పనులు చేస్తేనే కింద మీద పడి గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రైతు బంధు లాంటి స్కీములు తీసుకొచ్చి కొత్త కొత్త స్కీములతో జనాలను ఆకర్షించిన కేసీఆర్ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయని ఈ గవర్నమెంట్ ఒకటేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆరోగ్యశ్రీ లాంటి కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి ఒకటేనా? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకటేనా? పాలన నేను అనేది మనుషులం కాదని చెప్పేది, పాలన వీళ్ళ పాలన, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకటేనా? అప్పుడే మనకు అనుమానం వస్తుంది ఎందుకు మాట్లాడుతున్నాడు ఇట్లా అని. లాస్ట్కు పుట్ట దింపితే పేగులు వచ్చి కాళ్ళ మీద పడతాయంటారు చూడు, అట్లా పడ్డాయి రేవంత్ రెడ్డి కూడా. బయటికి మరి ఇంత గంభీరంగా మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేలు ఉంటేనే కదా సీఎం, అంటే ఒక్కడే సీఎం అవుతాడా? ఎమ్మెల్యేలు గెలవాలి, ఎమ్మెల్యేలు కూడా గెలవాలి, వాళ్ళకు కూడా ఓట్లు పడాలి. ఆ ఎమ్మెల్యేల దగ్గరే మాట్లాడుతున్నాడు, మీ ఇష్టం, అధికారం పోతే అందరికీ పోతుంది, వాళ్ళేమో మీ ఇష్టం కాదు, అసలు మీ పరిపాలన బాగాలేదు, ఎట్లా వస్తామనేది వాళ్ళు కూడా డౌటే. జనాలతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఏం మాట్లాడుతున్నాడో, ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎట్లా వస్తుంది అనే డౌటు. ఇప్పుడు ఈ మాట్లాడిన తర్వాత కొన్ని క్లారిఫై వచ్చినాయి. ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ 2.5 years అయింది గవర్నమెంట్ వచ్చి, మెల్లగా బొక్కలన్నీ కూడా బయటపడుతున్నాయి. జనాలు కూడా భ్రమంలో ఉన్న వాళ్ళు అంతా కూడా బయటకు వస్తున్నారు. ఇంకా ఈ గవర్నమెంట్ పని అయిపోయింది రా భయ్, ఇప్పటిదాకా చూద్దాం ఏమైనా చేస్తారేమో, ఏం టైం ఉంది కదా ఇంకా చేస్తారేమో, ఏమైనా అవుతుందేమో అని అనుకున్న వాళ్ళంతా రియలైజ్ అవుతున్నారు, అరే తప్పు చేసినామా, పోయి కంపల పడితేమే, ఎందుకు వేసినాం ఓటు వీళ్ళకి, ఆ మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అందుకే ఆయనకు చాలా భయం పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎమ్మెల్యేని కలుస్తా, ఇప్పటి నుంచి మీరందరూ రావాలి. జీవన్ రెడ్డి లాంటి సీనియర్లు పోతుంటే మీకు పాజిటివ్ వేవ్ ఎటుకెళ్ళి వస్తుంది? జీవన్ రెడ్డి పోతే, నేను చెప్పే జగిత్యాల జీవన్ రెడ్డి గారి గురించి, ఆయన ఒక్కడ పోతే మీ ప్రభుత్వం మీద, మీ పార్టీ పైన ఆయన ఒక్క ఎఫెక్టే ఉండదు, చాలామంది మీద ఎఫెక్ట్ పడుతుంది. అది అంటే చాలామంది కూడా ఆలోచన చేస్తారు. ఒక దారి పడ్డ తర్వాత ఆలోచన వేరే ఉంటుంది కదా. ఆయన పొమ్మని లేక పొగ పెడుతున్నారు, కానీ అది మీకు తీవ్రమైన నష్టం చేస్తుంది, చాలామంది మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎట్లయిపోయింది రేవంత్ రెడ్డి పొజిషన్ అంటే, హైకమాండ్ మంచిగానే ఉంది, ఓకే, హైకమాండ్ దగ్గర ఏదో ఇచ్చి డీల్ చేసుకున్నారు. ఈ ఎమ్మెల్యేలు పట్టుకున్న భయం ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖం మీద పోతే గెలవలేము,
మా సొంత ఫేసు చూపించలేము జనాలకి. సొంతంగా సరే ప్రభుత్వం అటు ఇటు అయినా మేము జనాల్లో ఉన్నాం, మేము జనాలకు చేసినామని చెప్పుకోనికి ఏం లేదు. ప్రభుత్వం ఏం చేయండి, ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు? ఏమైనా అన్నో ఈనో పాత గవర్నమెంట్లో ఏమైనా చేసినామంటే రిబ్బన్లు కట్ చేసుకోవడం తప్ప శంకుస్థాపన చేసే ధైర్యం కూడా ఎమ్మెల్యేలకు లేదు. శంకుస్థాపన చేస్తే పని ఎప్పుడు స్టార్ట్ చేస్తారని ఊళ్ళో అడుగుతారు. కాబట్టి ఇంక శంకుస్థాపన చేసి మళ్ళీ ఆ నోట్లో ఎందుకు ఏలు పెట్టాలని చెప్పేసి ఆ శంకుస్థాపన కూడా బంద్ చేసినారు. వాళ్ళ భయం వాళ్ళకుంది. ఈయన భయం ఏమో గవర్నమెంట్ ఫెయిల్ అయింది కదా, మనం ఫెయిల్ అవుతున్నాం కదా, అంతే కదా. ఇప్పుడు లీడర్ కరెక్ట్గా స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, ఎమ్మెల్యేలు అంతా లైన్ నిలబడతారు ఆ లీడర్ కోసం. ఎమ్మెల్యేనే పసాయించుంటే, లీడరే పసాయిస్తే, లీడరే ఫెయిల్ అయిన జనమంతా మాట్లాడుకుంటే, లీడర్ను జనమే బూతులు తిరితే పచ్చిగా, లీడర్ చేసిన పనులు జనాలకు నచ్చకపోతే ఎమ్మెల్యే ఎందుకు నిలబడతారు? రేవంత్ రెడ్డికి అదే భయం. ఎప్పుడు ఎట్లొస్తుందో తెలియదు. ఏమున్నది ఒక డిసిజనే కదా, ఒక డిసిజన్ తీసుకుంటే ఏమైతే తెలియదు. హైకమాండ్ ఇలా మంచిగా ఉండొచ్చు, వాళ్ళకి ఏదో అవసరం ఉండొచ్చు, ఈయన నెరవేరుస్తుండొచ్చు, వాళ్ళు ఇప్పటివరకు దువ్వుతుండొచ్చు. కానీ రేపు సిచ్యువేషన్ ఎట్లా మారుతుందో తెలియదు. ఆ సిచ్యువేషన్ మారినాడు ఎమ్మెల్యేలు ఉండరు. ఆ భయమే బహుశా వాళ్ళ వీళ్ళని మేనేజ్ చేసి ఏదో పైసలు వంచి, అధికారం ఉన్నది కాబట్టి పైసలు వంచి మున్సిపల్ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో ఆయన్ని సీట్లు వచ్చినంత మాత్రాన బయటికి బలంగా ఉన్నామని చెప్పుకున్నారు. కానీ లోపల ఎంత వీక్ ఉన్నారో రేవంత్ రెడ్డి చెప్పిండు ఎమ్మెల్యేలకి. మన పరిస్థితి బాగాలేదు, పోతే అందరం కొట్టుకుపోతాం నిలబడి, మీరు అనవసరంగా పోయి ఆ మీడియాలతో మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళ అసంతృప్తిని ఎమ్మెల్యేలు ఎన్నో దగ్గర బయట పెడుతున్నారు కదా. ఒక ఆయన లేఖ రాస్తాడు, ఒక ఆయన ఆర్టికల్ రాస్తాడు పేపర్లో, ఆయన సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటాడు ఓ 10 మంది కలిసి, ఆయన ఇంకో దగ్గర ఏదో బీఆర్ఎస్ హరీష్ రావు లాంటి కలిసి ఏదో జోలు చెప్తాడు. ఇవన్నీ రేవంత్ రెడ్డిని అబద్ధత భావానికి గురి చేస్తున్నాయి. ఎప్పుడేమైతుందో తెలియదు. ఈయన సక్సెస్ఫుల్ అయితేనేమో వీళ్ళందరినీ ఆట ఆడిస్తుండే, కానీ ఈయన ఫెయిల్ అయ్యిండు. కాబట్టి ఈయన ఆటల కొంతమంది ఆడతారేమో, కానీ మిగతా ఎమ్మెల్యేలు చాలామంది ఎమ్మెల్యేలు ఆట ఆడేటట్టు లేరు. సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు తప్పులు బయట పడవు, కానీ ఫెయిల్ అయినప్పుడు అన్ని తప్పులే బయటపడతాయి. ఇప్పుడు గవర్నమెంట్ జరిగిన తప్పులన్నీ 2.5 years అయ్యింది కాబట్టి మొత్తం బయటకు వస్తుంది. ఎమ్మెల్యేల మీద కంట్రోల్ లేదు అనేది వెరీ క్లియర్. ఎమ్మెల్యేల మీద సీఎంకు కంట్రోల్ ఉంటుంది. యాక్చువల్గా చూస్తలేమా మందుల సామెలు ఏం మాట్లాడిండు, లేకపోతే ఇంకో ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు, ఇంకో ఎమ్మెల్యే సీక్రెట్ మీటింగ్ ఎట్లా పెడుతున్నాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకో పార్టీ వాళ్ళతో ఎట్లా కలిసి మాట్లాడుతున్నాడు, ఏమవుతుంది. అసలు అసెంబ్లీకి రండి మీరు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రావాలి, లేకపోతే మీరు ఎందుకు. నిన్న సాయంత్రం చెప్పిండా, ఇవాళ పొద్దుగాల అసెంబ్లీ ఇవ్వలేరు అంటే రేవంత్ రెడ్డి మాటను తీసి గట్టు మీద పెట్టిండ్రు. నేను మంచి భాషలో చెప్తున్నా, రేవంత్ రెడ్డి మాటను గట్టు మీద పెట్టేసిండ్రు. మస్తు చెప్తామని. అక్కడనే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అంటే అదే. ఆయన సక్సెస్ఫుల్ అయితే మొత్తం ఆయన చెప్తే కూర్చుంటారు, లేవంటే లేస్తారు ఎమ్మెల్యేలు. వీడికి అయిపోలే, ఇప్పుడే స్టార్ట్ అయింది గేమ్. ఈ 2.5 సంవత్సరాలు అంతకుముందున్న ప్రభుత్వాన్ని తిట్టుకుంటా టైంపాస్ చేసుకుంటూ వచ్చిర్రు. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ కనీసం ఒక బేస్మెంట్ కూడా పెట్టుకోలేకపోయింది. అంటే ఒక బేస్ ఉండాలి, వీళ్ళు పని స్టార్ట్ చేయాలంటే బేస్ ఉండాలి. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే వీళ్ళు బేస్ తయారు చేసుకోవాలి. వీళ్ళు ఆ బేస్ కూడా తయారు చేసుకోలేదు, తిట్టుకుంటూనే ఉన్నారు. ఓన్లీ ఒకటే, ఇప్పుడు తిట్టినా జనం యాక్సెప్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు వీళ్ళు, కానీ జనం యాక్సెప్ట్ చేస్తలేరు. వీళ్ళనే పొట్టు తిడుతున్నారు రివర్స్. మీ గవర్నమెంట్ వచ్చి ఇదా చేసేదని. ఇప్పుడు చదవాలంటే 2వ తరగతి చదవాలంటే 1వ తరగతి చదవాలి. ఇక ఈ 2.5 సంవత్సరాలు వీళ్ళు ఎల్కేజీ యూకేజీ చదివినారు. 1వ తరగతి కూడా పోయే పరిస్థితి లేదు. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ చదవాలి, అంతకు మించి ఏం లేదు. రేవంత్ రెడ్డి పాలిటిక్స్లో PhD ఏమో, కానీ పాలనలో అయితే ఆయన నర్సరీ ట్రైనీ పాలనలో. ఇక ఈ నర్సరీని పెట్టుకొని వీళ్ళు ముందుకోవాలి. ఆయన మాట అన్నాడు, మన పరిపాలననే నెక్స్ట్ మన గవర్నమెంట్ రావాలన్నా వద్దా డిసైడ్ చేస్తుంది. ఈ 2.5 yearsకే మీ గవర్నమెంట్ రాదు అని డిసైడ్ చేసింది జనం. ఇక ఇప్పటి నుంచి మీరు పాలించేది ఎట్లుంటుందో, అంటే ఎట్లుంటుంది అంటే ఒక పిల్లాడు చిన్న ఉన్నాడు ఎట్లుంటాడో పెద్దగా గట్టే ఉంటాడు. వీళ్ళ 2.5 సంవత్సరాల గవర్నమెంట్ హాఫ్ ఇయర్ అయిపోయింది, హాఫ్ ఆఫ్ ద టైం అయిపోయింది. ఇంకా మిగిలింది గట్టిగా 1 సంవత్సరం వీళ్ళు చేయాల్సింది ఏమైనా ఉంటే. వీళ్ళు చేయడానికి ఏం బేస్ కనిపిస్తలేదు, ఆర్థిక పరంగా ఏం బలపడలేదు రాష్ట్రం, ఏదో డెవలప్మెంట్స్ ఏం కనిపిస్తలేవు, ఏదో ఫండ్స్ ఏం వస్తలేవు, ఏం లేదు. ఇక ఇప్పుడు స్పీడ్గా చేస్తున్నది ఏంటంటే కూల్చే విషయాల మీద స్పీడ్గా ఉన్నారు వీళ్ళు. 2 సంవత్సరాలు అయింది కదా అని. బట్ తెలంగాణ జనం ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి భయం అయితే ఉంది, కనిపిస్తుంది. అది మన కథం అవుతున్నాం అనే సంగతి ఎరకైపోయింది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.